సడన్‌గా ఒకరోజు మనము ప్రేమలో పడతాం. మనము ప్రేమించడం మొదలుపెడతాం. ఐ లవ్ యూ అని చెప్తాం. మనము ఆ అమ్మాయి కోసం పోయెట్రీ రాస్తాం. తర్వాత ఇంట్లో వాళ్ళు అడ్డుపడతారు. చేసేది ఏమీ లేక తర్వాత అందరూ కలిసి అక్షింతలేసి వెళ్ళిపోతారు. తర్వాత మీ ఇద్దరే మిగులుతారు. అది నువ్వు క్లైమాక్స్ అని అనుకుంటావు. కానీ అది నీ లైఫ్‌కి అదే ఫస్ట్ స్టెప్. ఆ తరువాత మీ ఇద్దరికీ దోల తీరిపోతది. ఎందుకంటే మన లోపల పుట్టే ఈ ప్రేమ అనే ఫీలింగు నిజం కాదు కాబట్టి. మన బాడీ లోపల జరిగే ఒక కెమికల్ రియాక్షన్. దాని వలన మన లోపల ఒక యూఫోరియా జరిగిద్ది. దాన్ని మనము ఒక పవిత్రమైన ప్రేమ అని అనుకుంటాం. మన లోపల జరిగే స్వీట్ అండ్ వార్మ్ ఫీలింగ్స్ అన్నిటికీ కెమికల్ అండ్ హార్మోన్స్ రియాక్షన్స్ వల్లనే మనకి కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి. ప్రేమ ఒక్కటే కాదు, మన లోపల జరిగే ఎన్నో ఎమోషన్స్కి అన్నిటికీ కారణం కెమికల్ రియాక్షన్సే. మన బ్రెయిన్ రిలీజ్ చేసే హార్మోన్స్ మూలంగా లేదా న్యూరో ట్రాన్స్మిటర్ యాక్టివేట్ అవడం వల్ల ఈ ఎమోషన్స్ అన్నీ మనకి కలుగుతాయి. మన బ్రెయిన్ సెరోటోనియన్ రిలీజ్ చేస్తుంది. ఇది మనము నిద్రపోవటానికి లేదా మన డిప్రెషన్కి కారణమవుతుంది. మీ అప్పటైట్ అరౌజల్ మూడ్కి అదే కారణం. అలాగే డోపమైన్, దీన్ని మనము ప్లెజర్ కెమికల్ అని పిలుస్తాం. మీరు సెక్స్ చేసినా, ఎక్సర్సైజ్ చేసినా, లేకపోతే మంచి ఫుడ్ తిన్నా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ లోపల పుట్టిన ప్రతి ప్రేమ అన్నీ ఈ సెక్షువల్ అట్రాక్షన్స్ వల్లనే పుట్టినాయి. లైలాతో జరిగే ఇంటర్ కోర్స్ మదిలో పెట్టుకొని మజ్ను లైలాని చూసిన ప్రతిసారి యూఫోరియా కలిగిద్ది. సడన్గా వేరే వాళ్ళతో పెళ్ళయి లైలా వెళ్ళిపోతుంటే, లైలా మజ్నులు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ కన్నీరు పెడుతుంటే మీకు అమరు ప్రేమికుల్లా కనిపిస్తారు. అయితే గుండె పగిలిన మజ్ను ప్రతిరోజు లైలా కోసం ఏడుస్తాడు. వాళ్ళ ఇద్దరు ప్రేమ చూసి ఫ్రెండ్స్ అందరూ ఏడుస్తారు. ఎందుకంటే ఇది మొత్తం డ్రామా. లైలానిచ్చి వీడికి పెళ్లి చేస్తే ఎన్ని రోజులు కాపురం చేస్తారో తెలీదు. అదే మజ్ను మీద మనము నార్కోటిక్ టెస్ట్ చేస్తే వేరే అమ్మాయి పేరు చెప్పొచ్చు. అకార్డింగ్ టు సైన్స్, జెన్యూన్ లవ్ డజంట్ ఎగ్జిస్ట్. ఒకవేళ మజ్నుకి డోపమైన్ లెవెల్ తగ్గిపోతే లైలాని మర్చిపోతాడు. పార్కిన్సన్ డిజీజ్ వస్తుంది. దీనివలన వాడు ఎమోషన్లెస్ అయిపోతాడు. తర్వాత వాడు ఒక యానిమేటెడ్ బొమ్మలాగా తయారవుతాడు. వాడికి మెడికలీ మళ్ళా డోపమైన్ ఇస్తే మళ్ళీ మామూలుగా మజ్ను అయిపోతాడు. బేసిక్గా మన బ్రెయిన్లో జరిగే ఎన్నో కెమికల్ హార్మోన్స్ వల్ల లోపల ఈదుతూ ఉంటాయి. ఇదే మజ్నుకి 10 ఇయర్స్లో లేని సెక్స్ కోరికలు 14వ ఏటకి ఎందుకు పుడతాయి? ఎందుకు పుడతాయంటే ఆ టైంలోనే మనకి టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ హార్మోన్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయి కాబట్టే. ఈ ప్రేమ దోమనే కాదు, మన లోపల జరిగే ఎన్నో ఎమోషన్స్ మనము ఫీల్ అవుతాం. అడ్మిరేషన్, అడోరెన్స్, అమ్యూస్మెంట్, యాంగ్జైటీ, ఆక్వర్డ్నెస్ అండ్ బోర్డమ్, కామ్నెస్, కన్ఫ్యూజన్, క్రేవింగ్, డిస్గస్ట్, ఎన్వీ, ఎక్సైట్మెంట్, ఫియర్, హారర్, జాయ్, నాస్టాలజియా, సాడ్నెస్, రొమాన్స్, సాటిస్ఫాక్షన్, సెక్సువల్ డిజైర్ అండ్ సింపతి. ఇవన్నీ రకరకాల కెమికల్ రియాక్షన్స్. మనకి పెద్ద ప్రాబ్లం ఏమంటే, మనకి ఏ ఫీలింగ్ వచ్చేసినా మనం ఫస్ట్ దేవుడికి మొక్కేస్తాం. హ్యాపీనెస్, ప్లీజ్ స్వామి జీవితాంతం నేను ఇలాగే ఉండేటట్టు చూడు స్వామి అని మనము అంటాం. లేదా సాడ్నెస్, ఇంకా ఎన్నాళ్ళు స్వామి ఈ కష్టాలు నాకు అని మనము అంటాం. ఫియర్, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని మనము అంటాం. రే, ఏ ఫీలింగ్ వచ్చేసినా దేవుడిని పిలిచేయడమేనా? మనలో జరిగే ప్రతి కోరిక ఒక మాయా అని దేవుడికి తెలుసు కాబట్టే మనల్ని సీరియస్గా తీసుకోడు. పిచ్చ లైట్ తీసుకుంటాడు. అందుకే ఊరుకూరుకనే దేవుడికి మొక్కగాకండి.